జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. బారాముల్లా జిల్లా యూరి సెక్టార్లోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 17 మంది జవాన్లు మృతి చెందారు. ఆర్మీ ఆపరేషన్లో 4 టెర్రరిస్టులు హతమయ్యారు. గత 27 సంవత్సరాల్లో భారత ఆర్మీపై జరిగిన అతిపెద్ద అటాక్ ఇది. గత కొంతకాలంగా సరిహద్దు ప్రాంతాల్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న తీవ్రవాదులు అదును చూసి గట్టి దెబ్బ కొట్టారు. ఇవాళ తెల్లవారుజామున 4 ముష్కరులు ఒక్కసారిగా కాల్పులు జరుపుతూ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు తీవ్రంగా ప్రతిఘటించారు. లోనికి చొచ్చుకెళ్లకుండా వారిని నిలువరించారు. ఈ క్రమంలోనే 17 మంది జవాన్లు వీరమరణం పొందారు. మరికొందరు గాయపడ్డారు. భారత్లోని సైనిక స్థావరాల లక్ష్యంగా టెర్రర్ అటాక్ జరగొచ్చని కొద్ది రోజుల ముందే ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఆ హెచ్చరికలు ఇప్పుడు నిజమయ్యాయి. యూరి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై ఉగ్రదాడి జైషే మహమ్మద్ పనిగా భావిస్తున్నట్లు చెప్పారు ఆర్మీ అధికారులు. టెర్రరిస్టుల దగ్గర దొరికిన వస్తువుల్లో కొన్నిటి మీద పాకిస్తాన్ మార్కుందని, దీనిపై అక్కడి సైన్యాధికారులతో మాట్లాడి భారత్ అభ్యంతరాలను స్పష్టం చేశామని అన్నారు. ఉగ్రవాదుల కోసం యూరి సెక్టర్ సమీపంలో వేట కొనసాగిస్తున్నట్లు చెప్పారు. courage and gallantry in neutralizing the terrorists. Since the terrorists had some items which had Pakistani markings on that, I have spoken to the Pakistan Director. యూరి అటాక్ తో కేంద్రం అప్రమత్తమైంది. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్ దాడిని ఖండించారు. రష్యా పర్యటనను రద్దు చేసుకున్న రాజ్నాథ్ తన నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. రా, ఇంటెలిజెన్స్, భద్రతా విభాగాల ఉన్నతాధికారులు భేటీకి హాజరయ్యారు. ఇక రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కూడా సమీక్ష నిర్వహించారు. కాశ్మీర్ గవర్నర్, సీఎంలకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ తో పాటు రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ కూడా ఘటనా స్థలానికి బయలుదేరారు. యూరి అటాక్ ను ఖండించింది కాంగ్రెస్. భారత్ మీద యుద్ధాన్ని ప్రకటిస్తున్న పాకిస్తాన్ ఉగ్రదేశంగా ప్రకటించాల్సిన సమయం వచ్చిందన్నారు కాంగ్రెస్ నేత మనీష్ తివారీ. ప్రపంచ దేశాల ముందు దాయాది వైఖరిని ఎండగట్టాలన్నారు. Dissipating in any manner. So therefore, rather than the usual knee-jerk reaction that we will isolate Pakistan should be declared a terrorist state, the time has come for the Indian establishment. When I mean the establishment, all those who have an interest in India's strategic interests to. యూరి సెక్టర్లో ఉగ్రవాద దాడితో ఢిల్లీలో కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పెద్ద ఎత్తున బలగాలు మోహరించారు. యూరి ఉగ్రదాడికి నిరసనగా లూధియానాలో పాకిస్తాన్ జెండాలను తగులబెట్టారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలని నినాదాలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏమిచ్చిందని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. పార్టీ ఫిరాయింపులపై ఆయన మాట్లాడడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. కావూరి, పురంధరేశ్వరులకు ఎన్ని కోట్లిచ్చి చేర్చుకున్నారని ప్రశ్నించారు హరీష్. చెప్పినట్టున్నది. ఒక పక్క అరుణాచల్ ప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను అస్థిరపరిచి ముఖ్యమంత్రులను దించి సుప్రీంకోర్టు చేత మొట్టికాయలు వేయించుకున్నటువంటి ఘనత అమిత్ షా గారిది, బీజేపీ పార్టీది. మొన్న కూడా మళ్ళా ఆడో రీజనల్ పార్టీ పెట్టించి పరోక్షంగా దాన్ని విలీనం చేసి ఒక ముఖ్యమంత్రితో సహా 43 మంది ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు గురి చేసినటువంటి ఘనత అమిత్ షా గారిది, బీజేపీ పార్టీది. ఇది అందరికీ తెలుసు. దేశంలో ఎవరికి తెలియదు ఇది. మీరు వచ్చి అలా ఇక్కడ ఏదో నీతి ప్రవచనాలు చెప్తా ఉన్నారు. నేను ఇంకోటి అడుగుతున్నా, మరి మీరు కేంద్ర మంత్రులుగా ఉండే పురంధేశ్వరి గారిని, కావూరి సాంబశివరావు గారిని ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చి మీరు తీసుకున్నారు? ఇలా మమ్మల్ని అంటున్నారే మీరు అనేటప్పుడు ఆ ప్రశ్న మీకు కూడా వస్తుంది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు పురంధేశ్వరి గారు, కావూరి సాంబశివరావు గారు.
మరి వారికి మీరు ఎన్ని కోట్లు ఇచ్చారు? ఇవాళ ఏదో మేము బాగా సాయం చేసినాం, దాన ధర్మాలు చేసినాం, మేమేదో తెలంగాణ ప్రభుత్వానికి ముష్టి వేసినాం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అమిత్ షా గారు. ఇది ఎవరు ఇచ్చేది ఏం లేదు, ఇది హక్కు. తెలంగాణ ప్రజలు పన్నులు కట్టుతున్నారు, పన్నుల్లో మా వాటా మాకు వచ్చింది తప్ప మీరేదో పెద్ద దాన ధర్మాలు చేసిందో మాకు ఇచ్చిందో అయితే ఏమి లేదు. నేను ఇంకోటి అడుగుతున్నా మీరు అమిత్ షా గారిని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇలా మీరు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని హడావిడి చేస్తా ఉన్నారు, మరి తెలంగాణకి ఏమి ఇస్తున్నారు? తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదు అని నేను అడుగుతా ఉన్నా. ఇలా పోలవరంను మొత్తం ఖర్చంతా మేమే పెట్టమంటున్నారు, మరి మా కాళేశ్వరంకి ఎందుకు ఖర్చు పెట్టరో ఇలా అమిత్ షా గారు సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్కు జాతీయ హోదా ఇచ్చినారే ఒక ప్రాజెక్టుకు, మేము 10 సార్లు మా ముఖ్యమంత్రి గారు మేము ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి గారిని ఉమాభారతి గారిని అనేక సార్లు అడిగాం. అమితంగా మాట్లాడితే తెలంగాణలో బీజేపీ కనబడకుండా పోతుందన్నారు టీఆర్ఎస్ ఎంపీ కవిత. తెలంగాణకు 90,000 కోట్లు ఇచ్చామని చెబుతున్న అమిత్ షా అసలు రాష్ట్రానికి హక్కు భుక్తంగా రావాల్సిన కాకుండా ఏమిచ్చారో చెప్పాలని సవాల్ విసిరారు. బీజేపీ నేతలు లెక్కాపత్రం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు కవిత. ఎట్ ద సేమ్ టైం ఇంకా చాలా మాట్లాడిన ఆయన అవినీతి అది ఇది అని ఒకటే ఒక ప్రశ్న అడుగుతా, ఎందుకంటే ఇది వేదిక కాదు, అది పొలిటికల్ గా మాట్లాడాల్సిన అంశం. అమిత్ షా గారు నేను ఒకటే అడగదలుచుకున్నా, నిజంగా మీకు లెక్కలు వస్తే, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అసలు బీజేపీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మాకు హక్కుభుక్తంగా వచ్చేటి కాకుండా మీరు తెలంగాణకి ఎన్ని పైసలు ఇచ్చారు అదొకటే ఆన్సర్ చేయండి నాకు. 99,000 కోట్లు ఇచ్చినామంటారు, ఒకసారి 20,000 కోట్లు అంటారు, ఒకసారి అసలు ఆయనకు లెక్కలు తెలియదు, పత్రం తెలియదు. ఇంకో పక్కనే తెలంగాణలో అన్ని మండలాలు గ్రామాల్లో బతుకమ్మ పండుగ నిర్వహిస్తామన్నారు జాగృతి సంస్థ అధినేత్రి కవిత. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 9 ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయన్నారు ఆమె. 2 రోజుల తెలంగాణ టూర్ను ముగించుకుని ఢిల్లీకి బయలుదేరారు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా. ఢిల్లీకి వెళ్లే ముందు తెలంగాణలోని పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. హన్మకొండ సభ బాగా జరిగిందన్న అమిత్ షా 2019 నాటికి అధికారమే లక్ష్యంగా ప్రజా పోరాటాలతో ముందుకు వెళ్లాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కలిసి వచ్చే ఏ అంశాన్ని కూడా వదులుకోకుండా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు అమిత్ షా. 30 ఒక బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. న్యూస్. విభజన బిల్లు ఖచ్చితంగా పాస్ కాలేదన్నారు జస్టిస్ చలమేశ్వర్. హైదరాబాద్ లో జరిగిన ఉండవల్లి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విభజన రాజ్యాంగబద్ధంగా జరిగిందా లేదా అన్న ప్రశ్న ఎప్పటికీ ఉంటుందన్నారు. తెలంగాణపై ఆధిపత్యం కోసం సమైక్యాంధ్ర ఉద్యమం చేశారనడం సరికాదన్నారు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు. తెలుగు జాతి కలిసి ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని పోరాడనన్నారు ఆయన. లిబరహాన్ గారు చీఫ్ జస్టిస్ ఉండేది కూర్చుని ఉంటాను. కొద్ది రోజుల పాటు వాళ్ళతో నేను బెంచ్లో ఉన్నాను. ఆ బెంచ్లో ఉన్న సందర్భంగా ఒక రోజున ఒక 2 అప్పీళ్ళు విచారణ వచ్చింది. ఆ 2 అప్పీళ్ళు ఒకే జడ్జిమెంట్ వచ్చింది. ఒక జడ్జిమెంట్లో కింద సింగిల్ జడ్జి డిసైడ్ చేస్తున్నట్టు ఆ రిప్యుటేషన్ నుంచి పిటిషనర్ రెస్పాండెంట్ ఇద్దరు అప్పీల్ చేశారు. ఏదో కొన్ని విషయాల్లో కొందరు అనుభవం ఉంది, కొన్ని విషయాల్లో రెస్పాండెంట్ అనుభవం ఉంది. ఇద్దరు అసంతృప్తితో ఇద్దరు అప్పీల్ చేశారు. గ్రహం రక్షణ చేస్తున్న అనుభవం ఇంకోవాడు నేను కొత్త జీవితం నా సంవత్సరాలు ఆపడుతున్నాను. శేషవాస్తవం డిగ్రీ నెమ్మదిగా కొట్టాడు యాక్చువల్గా. బ్రదర్ పర్ఫెక్ట్ డిసిజన్ గోపి పట్టేసారు, పర్ఫెక్ట్ డిసిజన్ తీసుకోవద్దు. ఇద్దరు ఎవరో సంతోషం ఇందాక అన్నారు. ఆర్గ్యుమెంట్ ఇద్దరు కాలంలో చివరికి అనుభవం తీర్మానం ఒకరికే అనుకోవడం వచ్చిందంటే ఇద్దరు అసంతృప్తిగా ఉన్నారంటే పర్ఫెక్ట్గా న్యాయం జరిగింది, కొట్టేసారు. మన కుటుంబంలో ఒకరు, మన ఇరుగు పొరుగుల్లో ఒకరు పారిశ్రామికవేత్త అవుతారు, ఒకరు వాణిజ్యవేత్త అవుతారు, ఒకరు పత్రికా రంగంలో ఉంటారు, ఇంకొకరు సేవా రంగంలో ఉంటారు. కాల పరీక్షకి నిలిచి సమాజంలో ఆమోదం పొందగలిగిన వాడే రాజకీయాల్లో 4 కాలాల పాటు పేరు సంపాదించుకొని నాయకుడిగా స్థిరపడతాడు. కానీ లేని వాళ్ళల్లో అతి తక్కువ మందే, వాళ్ళు కూడా చాలామంది కావచ్చు, కానీ తక్కువ మందే కాలానికి నిలబడగలరు. నేను ఖచ్చితంగా చెప్పగలను,
సేవా దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చిన వారే చాలా ఎక్కువ మంది తప్ప వేరే రకంగా ఆలోచించుకొని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువని నేను మరొకసారి సవినయంగా సభకి మనవి చేసుకుంటూ రాజకీయవేత్తను కూడా మన సోదరులాగానే మన కుటుంబంలో ఒక భాగంలాగానే మన సమాజంలో మనతోటి వ్యక్తులాగానే చూసుకునే భావన. అతిరథ మహారాజులు సమయం కేటాయించి ఈ సమావేశానికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చంద్రశేఖర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా క్షమించమని అడగాలి. ఎందుకంటే నాకు ఒక సమయంలో అయితే భయం వేసింది, ఇంక ఈ ఉద్యోగం కూడా మానేసి నేను ఎడిటింగ్ చేయని చెప్పి వెళ్ళిపోతారేమో అని. అన్ని వేల పేజీలు ఇచ్చాను, అన్నీ చదివి ఆయన దిద్ది నాకు మళ్ళీ దాన్ని పుస్తక రూపం చేసి పీడిఎఫ్లో పంపించడం. అలా 13 పీడిఎఫ్లు పంపారు. 600 పేజీలు, 400 పేజీలు, 300 పేజీలు, ఏది ఉంచాలి, ఏది తీసేయాలి, అసలు ఇప్పుడు నేను బుక్ రాయడం అవసరమా, ఎందుకు బుక్ రాసి ఏంటి ప్రయోజనం, ఇది కూడా ఆలోచన చేశాం. హైదరాబాద్ లో జాగ్వార్ ఆడియో ఫంక్షన్ జరుగుతోంది, లైవ్ లో చూద్దాం. వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. అందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. బాగున్నారా? చెన్నాగిద్రా? తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రేక్షకులకి, కర్ణాటక నుంచి తరలి వచ్చినటువంటి దేవగౌడ గారిని, అలాగే వారి మనవణ్ణి కుమారస్వామి గారి తనయుడిని ఆశీర్వదించడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. చెన్నాంబికా ఫిల్మ్స్ శ్రీ హెచ్డి కుమారస్వామి గారు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ప్రెజెన్స్, శ్రీమతి అనితా కుమారస్వామి గారు నిర్మాతగా, మహదేవ్ గారి దర్శకత్వంలో, తమన్ గారి అద్భుతమైన సంగీతంతో, విజేంద్ర ప్రసాద్ గారి బ్యూటిఫుల్ స్టోరీతో, దీప్తి సాతి హీరోయిన్ గా భారతదేశం గర్వించేటువంటి మన మాజీ ప్రధానమంత్రి శ్రీ దేవగౌడ గారి మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి శ్రీ హెచ్డి కుమారస్వామి గారి తనయుడు నిఖిల్ కుమార్ ని జాగ్వార్ సినిమాతో లాంచ్ చేస్తున్నటువంటి ఈ శుభతరుణంలో విచ్చేసిన అశేష ప్రజానేకానికి స్వాగతం, సుస్వాగతం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం. అయితే మన దేవగౌడ గారు ప్రధానమంత్రి స్థానానికి ఎదిగిన, కుమారస్వామి గారు ముఖ్యమంత్రిగా ఎదిగి ప్రజల గుండెల్లో స్థిర స్థానాన్ని సంపాదించిన ఈ రోజున నిఖిల్ కుమార్ తనంతట తానే స్వయం కృషితో హీరోగా బోలెడంత శిక్షణని పొంది మీ ముందుకు వస్తున్నా. దీని వెనకాల ఉన్నది ఒకటే ఒకటి, హార్డ్ వర్క్. అండ్ ద హార్డ్ వర్క్ ఇస్ గోయింగ్ టు పే అని విష్ చేస్తూ నిఖిల్ కుమార్ ఆడియో లాంచ్ కి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ ఇవాళ కార్యక్రమంలోకి వెళ్తున్నాము. టుడేస్ టైటిల్ స్పాన్సర్ వండర్లా, ద అమ్యూజ్మెంట్ సెంటర్ at Hyderabad, which we all know. So thank you Wonderla for supporting. And music is on Lahari Music. Event is organized by Orange Media Works. ఇవాళ కార్యక్రమాన్ని చక్కగా మనం వినాయకుడిని స్తుతిస్తూ ప్రారంభిస్తున్నాము. ముందుగా ఇవాళ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారందులు అందరికీ స్వాగతం పలుకుతున్నాం. కేటీఆర్ గారు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినందుకు వారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. A very young, dynamic and inspiring leader కేటీఆర్ గారికి హార్దిక స్వాగతం. You are a wonderful administrator, a great orator and a great inspirer to so many people, sir. Hats off to you, KTR Garu. And a warm welcome to all the other dignitaries who have come here today to bless the whole team of Jaguar. గణేష్ వందనతో ఇవాల్టి కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాము. మన సంప్రదాయం ప్రకారం ఎలాంటి కార్యక్రమాలైనా వినాయకుడిని స్తుతించి విఘ్నాలు లేకుండా ప్రారంభించవలసిందిగా ఆయన ప్రార్థిస్తాము. అందుకే ఈరోజు జాగ్వార్ ఆడియో లాంచ్ కూడా ఆ వినాయక వందనంతో
సురేష్ వర్మ అండ్ టీమ్ పర్ఫార్మెన్స్ తో మనం చూడబోతున్నాము. 64 dancers with their spectacular performance are going to mesmerize all of us. So let's welcome Suresh Verma and team. Thank you.